అదిగోనండి. మరి మేము 'జబర్దస్త్' షూటింగ్ కానీ, ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ షూటింగ్ కానీ ఎళ్ళేటప్పుడు అందరం కూడా చాలా సరదాగా ఎళ్తామండి. ఇగో మేకప్ ఏస్తున్నారు చూసారా? ముందు ఎళ్ళగానే మంచి కాఫీ ఇస్తారు. కాఫీ ఇచ్చిన తర్వాత మరి మేకప్ రూమ్‌లో మేకప్ మ్యాను మేకప్ ఏస్తా ఉంటాడు. మేకప్ ఏసి ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం. ఎలాగున్నారు పిల్లలు ఎలాగున్నారు? భార్య ఎలా ఉంది? ఆదాయం బావుందా అని. అలాగేగోండి ఓ పక్కన రాజమౌళికి మేకప్ ఏస్తున్నారు. రాజమౌళికి మేకప్ ఏస్తుంటే మా దొరబాబు నాకు ఆ గ్యాప్‌లో మొత్తం ఇదిగో చూసారా? నాది బాగా ఓల్డ్ గెటప్ కాబట్టి ఆ ఓల్డ్ విగ్గులు పెట్టడం, ఆ విగ్గు నటనలో ఊడిపోకుండా పిన్నులయ్యి పెట్టడం, చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి మేకప్ మ్యాన్లు కానీ, వాళ్ళు కానీ. మళ్ళీ స్టేజి మీద ఇగో దొరబాబుని కూర్చోబెట్టి మేకప్ ఏస్తున్నారు. దొరబాబుకి పెద్దగా ఎక్కలొద్దండి తెల్లగానే ఉంటాడు కాబట్టి. అయినా సరే బాబు చూసారా భోజనం దగ్గర కూర్చున్నట్టు బాసిమంట అగోండి అల్లరి నరేష్ గాడు. నరేషు ఆడు నిజంగా అల్లరి నరేష్ అనే చెప్పాలండి. అందరినీ ప్రేమగా పలకరింతాడు. ఇగోండి అన్నపూర్ణమ్మ గారు నాకు సినిమా ఫీల్డ్‌లోంచి బాగా పరిచయం. ఇంక దొరబాబు మాంత్రికుడి వేషం. అలాగే ఈ గ్యాప్‌లో ఆవిడ షూటింగ్ చేసేసుకుంటుంది శాంతస్వరూపు యూట్యూబ్ కోసం. భాస్కర్ గారు మాంత్రికుడి వేషంతో బాబోయ్! ఎక్స్‌ప్రెషన్‌లు అయ్యి చూసారా? మాంత్రికుడి వేషంలో దొరబాబు మేకప్ ఏసుకుంటున్నాడు. అలాగే రాజమౌళి కూడా అనా అంటే అంటున్నాడు. మరి అందరూ ఆర్టిస్టులుగా చూడండి మొత్తం అందరూ ఆయన డైరెక్టర్ శ్రీపాద గారు, రాంప్రసాద్ గారు, మన ఆది గారు, లేడీ ఆర్టిస్ట్ శాంతస్వరూప్ గారు, అన్నపూర్ణమ్మ మొత్తం అందరూ ఒక చోట కూర్చొని చక్కగా రిహార్సల్ చేసుకుంటూ ఎవరి డైలాగ్ వాళ్ళు చూసుకుంటూ ఇదంతా మెయింటైన్ చేసేది ఆది గారండి. అదేండి షూటింగ్లో జరిగే సరదా సరదా విశేషాలు మేము అక్కడ వేసుకుంటే మేకప్లు అవి చూశారు కదా. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీ రేజింగ్ రాజు.